कौन होता है वो बोलने वाला? वो बोला और तुम लोग भाग के आ गए साले। शट! जाओ और सबको चीर डालो। साले बे क्या बोलो? आंध्र वाला। कोई आंध्र वाला फिंदर वाला आज के बाद बम्बई में नहीं रहने का। बोल दो उसको नहीं रहने का। भगाओ सबको। मेरे को डरता है साला लोग। बॉम्बे में आंध्र वाला नहीं रहने का। ये केक को निकाल के मार के फेंकूंगा साला। हाँ भाई आपने देखा नहीं क्या? वो आंध्र वाले ना लुंगी इतना उठा के अब क्या बोल कौन है? कैसल अंदर कैसे आए लोग? क्या देखते रहे? इंडिया सुप्पू दरिकेस्ता साले। మా వాళ్ళని ఎందుకు కొట్టారా? ఈ ఊర్లో మేము వెళ్ళిపోలా? బొంబాయి తెరా బాప్ కా है साला। मैं వెళ్ళోరా समझे? వెళ్ళో हम नहीं जाएंगे। వినో 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 సున్ సున్ ఇంకోసారి మా తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే నరికేస్తా చంపేస్తా కాట్ డాలుంగా సాలా కాట్ డాలుంగా సమझे? దీనికంటే ఎక్కువ మా వాళ్ళు నరిచారా? మా వాళ్ళు నరిచారు అరవకో। ఈ దేశం మాదిరా। ఈ దేశంలో ఉన్న ప్రతి నగరం ప్రతి పల్లె మాది। ఇది వదిలి ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళావు తెలుగు అర్థం అవుతుందా? అర్థం కాకపోతే నేర్చుకో తెలుగు నేర్చుకో। हम नहीं जाएंगे। मैं వెళ్ళావా? వెళ్ళావు సారా వెళ్ళావు ఆంధ్ర వాలా। भैया कुछ नहीं हुआ भैया। कहाँ रहे तुम लोग? डॉक्टर को बुलाओ। Come on. Yeah! Six! You're great! मत पकड़ बोर शंकर, ये पूरा मेरे वजह से हुआ। अपने आप पर भरोसा रखो शंकर बेटे, ये अपने पास रखो। मारता लोगों कुंडी लोगों को, बड़े मियाँ को खत्म कर दो। सोचो मत शंकर, छेड़ दे बदमाश लोगों को। मेरा बात मान ले शंकर, उनके लोगों को छेड़ दे बदमाश लोगों को।
मुझे माफ करना बेटी, मुझे माफ करना। मैंने समझा था तो बहुत बड़ा क्रिकेटर बनेगा, लेकिन उन लोगों ने तुझे लाश बनाकर भेज दिया। चिंता मत करना सोच, मैं उनको नहीं छोड़ूंगा। बीवी बच्चे से लेकर पूरे खानदान को खत्म कर दूंगा। सोचा तेरी जान की कसम, ये मेरा वादा रहा, वादा रहा। ఏ భిక్షం అన్న మంచి పేరు పెట్టరా. నేనేంటన్నా వాడు మంచి పేరు పెడతాడు. కానీ సరిగ్గా నిల్చోండి. లేదు బాబీ, నేను మార్చుకొస్తానుగా. मेरे बेटे को मारता क्या साले? मर! అందుకే బడిమయ్య నేనేం చేస్తాడో అని భయం. నువ్వు ఇక్కడుంటే చంపేస్తాడు. నీకు అక్కడ ఏమీ కాదు. రా, కాట్మండు వెళ్దాం. అవును మొన్న మనం కాట్మండు వెళ్ళిపోదాం. అసలే శంకరాన్ని పోగొట్టుకున్నాం, ఇప్పుడు నేను పోగొట్టుకోలేవు. వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోవాలా? ఆ లుచ్చాగాడికి భయపడి నేను కాట్మండు వెళ్ళిపోవాలా? మీరే చెప్పారు కదా నేను శంకర్ పైల్వాన్ కొడుకున్నానే. శంకర్ పైల్వాన్ కొడుకైతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడాడు? భయపడి ఎక్కడా తలదాచుకోడు. ఆడు వెళ్తాడు, ఆడు ముంబై వెళ్తాడు. ఎల్లా నీచ్ కమిన్ కుత్తేగాడిని కలుస్తాడు. కలిసి అటో ఇటో తేల్చుకుంటాడు. ఆడు నాకు తెలుసు, ఆడు తెలుసుకుంటాడు. ఆడినైనా చంపుతాడు, లేకపోతే ఈడైనా చేస్తాడు. ఎవరైనా నాతో ముంబైకి వచ్చేదే? రే 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 మళ్ళీ మళ్ళీ మీ నాన్నని చూస్తున్నారా నీలో? మనం బొంబాయికి వెళ్దామా? అటో ఇటో తేల్చుకుందామా? హమ్ బొంబాయి చలేంగే, జరూర్ చలేంగే. ఆ బడే మియా గాడి రా రా. మన శంకరన్న కొడుకురా. చూడరా భాష శంకరన్న కొడుక. రే మన శంకరన్ రా, అచ్చమ్మ శంకరన్ లాగే ఉన్నా బాబు. భాష అవునరా, మన శంకరన్న కొడుకే. రామున్న మీ నాన్నని చూద్దు కానీ. అవును పద. రామున్న ఇక్కడే మీ నాన్న ఉండేవాడు.
అమ్మా నాన్న తోటాలకు బలైపోయినప్పటి బట్టలు. ఆయన పోయిన తర్వాత మా బతుకులు నాశనం అయిపోయాయి. చస్తూ బతుకుతున్నాం బాబు ఇక్కడ. ఆ బడేమియా మనుషులు మన తెలుగు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. మా కూల్ డబ్బుల్లో వాళ్ళకి హఫ్తాలు ఇవ్వాలట. వాళ్ళు కొట్టినా తిట్టినా మేము మాట్లాడకూడదు. ఈ బొంబాయి వదిలి ఆంధ్ర వెళ్ళలేని పరిస్థితి. మా పిల్లల్ని కూడా బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే చంపేస్తామంటున్నారు. బాబు, ఈ బస్తీలో 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ళలో పిల్లలందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళకి గంజాయి లాంటివి ఇచ్చి అమ్మిస్తున్నారు. తుపాకులు ఇచ్చి హత్యలు చేయమంటున్నారు. కార్లలోనూ బస్సుల్లోనూ బాంబులు పెట్టమంటున్నారు. ఈ ప్రయత్నంలో దొరికిపోయిన పిల్లలు జైల్లో ఉన్నారు. బాంబు పేలుల్లో కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు కనిపించావు. నిన్ను మీ నాన్నే పంపించుంటాడు బాబు. మా పిల్లల్ని మాకు దక్కేటట్టు చూడు బాబు. ఈ బొంబాయి వదిలి వెళ్ళిపోతాం. ఈ బొంబాయి వదిలి వెళ్ళిపోతాం బాబు. ఆ కుత్తేగాన్ని నేను కలవాలి. నువ్వు అనుకున్నంత మాత్రాన వాడు కలవడు. వాడు అనుకోవాలి నిన్ను కలవాలని. వాడెక్కడో దుబాయ్లో ఉంటాడు. పోనీ ఆడ తాలూకు ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంచుకున్న పెళ్ళాం ఉంది. దానికి ఒక కొడుకున్నాడు. ఉన్నాడు కదా, మన పిల్లల్ని ఎత్తుకెళ్తాడు. ఆడు బుడ్డాడిని ఎత్తుకొద్దాం. ఆడు కాదు, ఆడు బాబుగాడు, ఆడు తాతగాడు కూడా దుబాయ్ నుంచి కథలు వస్తారు. రామా రా. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది. బాగున్నావమ్మా? బాగున్నాను బాబాయ్. రే, మనందరం ఇక్కడే ఉండేవాళ్ళరా. మీ అమ్మ, నువ్వు, నేను అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం. పార్వతి, ఇది నా కూతురు. రే రాముడు, నా కొడుకు. నమస్తే. జానకి, చూసావా? నమస్తే అక్కయ్య. చిన్నప్పుడు నీ పక్కంతా తడిపేసేది. మీ అమ్మ కూడా నీలాగే ఉండేది తల్లి. ఏయ్, మా వెళ్ళ ఇది ఉంది. డాడీ మున్న ఎక్కడ? మున్న లోపడున్నాడు. రే తీసుకెళ్ళి. రే, నాకు చాలా ఆనందంగా ఉందిరా. శంకర్ పహిల్వాన్ వెయ్యంకుడు నవ్వుతున్నానంటే. భిక్ష